ఏం చేస్తున్నాడా అని చూస్తే ఫ్రిడ్జ్లో ఉన్న మామిడికాయ తీసుకొని పోయి కడుక్కొని వచ్చి కట్ చేసి ఇద్దురా అని వచ్చిండ్రు. కట్ చేయకపోతే కనుక పైన కొంచెం తినేసి పడేస్తాడు. చూసి కట్ చేసి ఇచ్చే మొత్తం తింటాడు, లేదంటే ఎవరికైనా ఇచ్చేసి వచ్చాడు. తినేది చూసి ఎవరైనా తీసుకొని రాపో మామిడికాయ అంటే గాన ఇంట్లోకి తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఎవరో చెప్పినట్టుగా ఎంత నీట్గా తింటాడంటే అంత నీట్గా తింటాడు మామిడికాయ. అంటే తోలు తినకుండా దోసకాయ తిన్నట్టుగా ఎంత బాగా తింటాడంటే అంత బాగా తింటాడు. అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి అంతే కదా. తెలివిగా తినడం చాలా గ్రేట్ కదా, మంచి తెలివి అయితే ఉంది. నేను వీడియో తీర్చాండనని సిగ్గుపడిపోతాడు బయటికి. నీట్గా అయితే కడుక్కొని మళ్ళీ తిన్న తర్వాత చేతులు కడుక్కోవడం కానీ ఎంత బాగుంటాడు అబ్బా పిల్లోడు. ఏమన్నా అంటే కోపం మాత్రం చాలా ఉంది. ఒక చోట కూర్చొని తినరా అంటే కూర్చొని తిండు, లేదంటే ఊరంతా తిరిగేసి వచ్చి అక్కడ తినేసి అందరికి ఇచ్చేసి అయిపించుకొని వచ్చాడు. ఇంట్లో అంటే నైట్ అయిందాన కూర్చొని తింటాడు, లేదంటే గాన ఇండ్లంపటి పోయేసి వాళ్ళకి కొన్ని ఇచ్చి కొంచెం ఇచ్చేసి వాళ్ళకు మళ్ళీ కొంచెం తినేసి వచ్చాడు. చూడండి ఎంత బాగా నీట్గా ఆ తోలు తీసేయడం కానీ, అంటే ఇప్పుడే కాదు చిన్నప్పుడు అంటే 1 year బేబీగా ఉన్నప్పటి నుంచే ఫస్ట్ మ్యాంగోస్ వచ్చినప్పటి నుంచే ఇలా తినడం స్టార్ట్ చేసిండు. నీట్గా తినడం మంచి తెలివి అయితే ఉంది ఫ్రెండ్స్. వీడికి ఏదైనా కానీ ఇచ్చినామంటే దాన్ని వాష్ చేసుకొని వచ్చి మరీ తింటాడు. చేతులు కడుక్కొని రాపో అంటే కడుక్కొని వచ్చాడు, మూతి కడుక్కుంటాడు. బాగా కడుక్కోలేదు, మళ్ళా కడుక్కొని రా అంటే పోతాడు. అన్నం అయితే తినడు కానీ ఒక పెద్ద సైజు మామిడికాయ అయితే ఒకటి తిని లేచాడు. జిల పెడతా అంటే జిల పెట్టేది కూడా వానికి వాడే గీరుకోవాలా, కానీ పక్కన వాళ్ళు మళ్ళా ఒక గీరాల. గుడ్డ మూత వేసుకొని ఎప్పుడు చూసినా ఇండ్లంపటే ఉంటాడు.